హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎస్ వ్లాగ్స్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ కప్బోర్డ్స్ కానీ స్టవ్ వెనకాల పార్ట్ కానీ స్టవ్ని కానీ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక లిక్విడ్ తయారు చేసి చూపిస్తాను. అదైతే అన్నిటికీ యూజ్ అవుతుందన్నమాట. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. దాంట్లో మన విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, లెమన్ది, అది కూడా వేసేసి ఇట్లా నీళ్లు పోసి ఇట్లా కలిపేసుకొని చూడండి. కప్బోర్డ్స్కి ఎట్లా ఎంత పట్టిందో. ఏంటంటే అంతకుముందు చెప్పాను కదా కలర్స్ వేయించామనేసి, ఆ కలర్లు పడినాయి. దాని తోడు జిడ్డు కూడా పడుతుంది. పక్కనే ఉంది చూడండి, స్టవ్ పక్కనే బాగా జిడ్డు పడుతుంది అనమాట. అందుకని ఆ లిక్విడ్ని నేను ఇంత తయారు చేశాను కదా, దాన్ని ఒకసారి ఇలా మొత్తం అప్లై చేసేస్తున్నాను. మన కప్బోర్డ్స్ అన్నిటి కూడా వాడచ్చండి. అప్లై చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా మొత్తం ఒకసారి దాన్ని తుడిచేసేయండి. మొత్తం ఇలా తుడిచేయండి. తర్వాత మళ్ళీ ఒక తడి క్లాత్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్తో మళ్ళీ ఒకసారి తుడిచేయండి. అప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట. కప్బోర్డ్స్ దేనికైనా కానీ ఈ లిక్విడ్ వాడుకోండి. ఒకేసారి కలిపి పెట్టుకున్నా కానీ మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. 3 టేబుల్ స్పూన్స్ అది, 3 టేబుల్ స్పూన్స్ ఇది, కొంచెం నీళ్లు పోసి ఇలా లిక్విడ్ చేసి పెట్టుకొని మనం ఇవన్నిటికీ తుడుచుకోవచ్చు అనమాట. ఇదిగోండి, పొడి క్లాత్తో ఒకసారి మొత్తం తుడిచేసి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ లిక్విడ్ అయితే బాగా పనిచేస్తుందండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. పండగలప్పుడు ఖచ్చితంగా నేను స్టవ్ వెనకాలగా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇదిగోండి, ఒకసారి స్టవ్ మీద విమ్ లిక్విడ్ ఇలా వేసేస్తున్నాను. దాంట్లో లెమన్ ఉంటుంది కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఇందాక లిక్విడ్ తయారు చేశాను కదా, దాంట్లో డిప్ చేసేసి స్టవ్ వెనకాలంతా మనకేంటంటే వంట చేసేటప్పుడు వెనకాల తిరగమూతలు వేసినప్పుడు నూనె మరకలు కానీ, మనం కూరలు చేసినప్పుడు పప్పు చేసినప్పుడు అది కానీ పడుతూ ఉంటాయి కదా, ఇదైతే బాగా పనిచేస్తుందండి. ఆ మరకలన్నీ పోతాయి. దానికి కూడా ఒకసారి ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఈలోపు మనం స్టవ్ మీద లిక్విడ్ వేసాను కదా, ఒకసారి దీన్ని ఇలా విమ్ లిక్విడ్లోనే ముంచేసి మళ్ళీ మొత్తం ఇలా రబ్ చేసేసేయండి. మీరు వాటిలో నీళ్లు పోకూడదు అనుకుంటే దానికి సరిపడా ఏదన్నా కప్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, అది సెట్ చేసేసుకోండి. అప్పుడు ఏంటంటే లోపల నీళ్లు పోకుండా ఉంటాయి. రీసెంట్గా నేనైతే ప్రతి 1 వీక్ ఒకసారి కడుగుతాను. ఆ విధంగా చేసి ఈసారి 2 వీక్స్ అయింది, అందుకని నేను అవి పెట్టలేదు పైన కప్పులు కానీ గ్లాసులు కానీ దానికి సరిపడి ఏదైనా ఉంటే పెట్టేసుకోండి. ఇలా అప్లై చేసేసుకుంది, ఇట్లా రుద్దేసుకుందాము. దీంతో బకెట్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు, మగ్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఒకటేంటండి, ఎన్నో క్లీన్ చేసుకోవచ్చు నేను చూపించిన లిక్విడ్తో. మళ్ళీ ఒకసారి విమ్ లిక్విడ్తో ఒకసారి అక్కడంతా రబ్ చేసేసి ఒకసారి క్లీన్ చేసుకొని ఇప్పుడు నీళ్లు పోసి కడిగేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా స్టవ్ని కూడా ఈ విధంగా కడిగేసుకుంటున్నాను. మీకు కడగటం కష్టం అనిపిస్తే తుడిచేసుకోండి జాగ్రత్తగా. పొడి క్లాత్తో ఒకసారి, తడి క్లాత్తో ఒకసారి అలా తుడిచేసుకుంటే సరిపోతుంది. నాకైతే పక్కనే షింక్ ఉంది కాబట్టి వీలుగా ఉంది కాబట్టి నేను ఇలా కడిగేస్తున్నాను. అట్లా వీలు లేని వాళ్ళు ఆ విధంగా తుడిచేసుకోండి. మొత్తం నీళ్ళన్నీ ఇలా తోసేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఈ విమ్ లిక్విడ్ అండి, ఇది ఒకటి ఉన్నా చాలు మన ఇంట్లో అన్ని వస్తువులు నీట్గా అయిపోతాయి. ఇదిగోండి, కడిగిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ మరకలన్నీ అయితే చాలా బాగా పోయినాయండి. ఇక్కడ మీకు కనిపించట్లేదు కానీ వైట్ కలర్ మీద నాకైతే బాగా తెలుస్తుంది. ఇదిగోండి, స్టవ్ కూడా ఇలా నీట్గా వచ్చేసింది. పొడి క్లాత్తో కూడా తుడిచేసుకోండి తర్వాత గిన్నెలు ఉంటే అవి కూడా తోమేశాను. పండగ కదా, ఈ విధంగా నీట్గా చేసేసుకున్నాను. ఇదిగోండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. షింక్ కూడా అంతేనండి. షింక్ కూడా ఆ లిక్విడ్ వేసి కడిగితే బాగా వస్తుంది, లేదంటే విమ్ లిక్విడ్తో కడిగినా కానీ బాగా వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా నీట్గా తయారైంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.